గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గట్టి షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని వచ్చిన ఫిర్యాదుపై ఆయనకు అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించుకోవాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాలయంపై దాడి జరిగింది. ఎమ్మెల్యే వంశీ అండతోనే దాడి జరిగినట్లు పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటూ ఏకంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే వల్లభనేని వంశీ అనుచరు బెదిరింపులకు పాల్పడడం వల్లే సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు కూడా గుర్తించారు. దీంతో ముందుగా వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. అటు తర్వాత వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పోలీసులు అరెస్ట్ చేయక ముందే వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. మరోవైపు తనకు జైల్లో అదనపు వసూలు కావాలంటూ దాఖలు చేసిన మరో పిటిషన్ పై విజయవాడ అట్రాసిటీ కోర్టు విచారణ జరపనుంది. అయితే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తుంది. ఆయనపై 18కి పైగా కేసులు నమోదు చేసినట్లు టాక్ నడుస్తుంది. బలమైన సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారని, ఇక్కడి నుంచి వంశీ చుట్టూ వరుస కేసులు తిరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై తరచూ విమర్శలు చేసేవారు. వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెంటాడుతుందని వైసీపీ అనుమానిస్తుంది. ఇంకోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ ను సీరియస్ గా తీసుకుంది వైసీపీ. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పు చేస్తున్న కూటమి నేతలతో పాటు తప్పులను సమర్థిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎల్లకాలం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వంశీకి అండగా న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కోర్టు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పడం విశేషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.